ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సరే, ఒకసారి బ్రహ్మదేవుడి యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞం విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ పూర్వకథలోకి వచ్చేటప్పటికీ దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞానికి అందరూ వచ్చారు. వచ్చి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అందరూ వచ్చారు. వచ్చేటప్పటికి ఆ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కూడా సభలో ఆ పరమేశ్వరుడిని నిందిస్తున్నప్పటికీ వాళ్ళకి ఏం మాట్లాడలేదు. దక్షుడు ఏదో మాట్లాడాడు, నీకు యజ్ఞ భాగం అర్హత లేదు, అంచేత నేను వచ్చేటప్పటికి నువ్వు లేవలేదు అని చెప్పి కోపంతో బ్రహ్మదేవుడు తండ్రి లేవలేదు. ఆ పక్కన కూర్చున్న శంకరుడు కూడా లేవలేదు. మిగిలిన వాళ్ళందరూ లేచారు ఆయన యజ్ఞానికి. అంటే మరి దక్ష ప్రజాపతి కాబట్టి లేచారు. అందుచేత నాకు అవమానం జరిగింది అంటూ శంకరుడిని నిందించి అతను వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత శంకరుడికి అహర్సుని ఇవ్వకుండా ఆయన అలా కాలక్షేపం చేస్తూ ఆయన యజ్ఞం ప్రారంభం చేశాడు. ఆయన యజ్ఞం చేసేటప్పటికీ సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. ఆమె అక్కడ తండ్రి చేసిన అవమానాన్ని సహించలేక దేహత్యాగం చేసింది. ఆ దేహత్యాగం చేసినటువంటి విషయం అక్కడ శంకరుడి యొక్క అనుయాయులకి జరిగినటువంటి పార్షదులకు జరిగినటువంటి అవమానాన్ని నారద మహాముని ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో తన జటాజూటము నుండి ఒక జడను లాగి కింద ఇలా వేసేటప్పటికి దాని నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. 1000 చేతులు, ఆకాశమే హద్దుగా కలిగినటువంటి శరీరంతో ఉన్నతమైనటువంటి మహానుభావుడు వీరభద్రుడి యొక్క జననం జరిగింది. ఆ వీరభద్రుడు ఆ స్వామి అయినటువంటి శంకరుడికి ప్రదక్షిణాదులు చేసి ఆ దక్షుడిని సంహరించడం కోసం కొంతమంది సైన్యంతో శివ అనుయాయులతో బయలుదేరి ఆ యొక్క దక్షుడు యజ్ఞం చేసే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ యజ్ఞానికి పరమేశ్వరుడు వెళ్ళలేదు, మరి బ్రహ్మగారు వెళ్ళలేదు, విష్ణుమూర్తి వెళ్ళలేదు ఆ యజ్ఞానికి. సరే, అక్కడ అవమానం, అక్కడ సతీ దేహత్యాగం జరిగినటువంటి ప్రాంతం. సరే, తన భర్తను అవమానపరుస్తుంటే ఆమె ఆగుందా? లేదు, ఆ దేహాన్ని త్యాగం చేసింది. సరే, వీరభద్రుడు కోపంతో ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నలుగురు ముఖ్యమైనటువంటి మణిమంతుడనే వాడు భృగు మహర్షిని పట్టుకున్నాడు. అలాగే వీరభద్రుడు దక్ష ప్రజాపతిని పట్టుకున్నాడు. చండీశ్వరుడు పోషణుడు అనేవాడిని పట్టుకున్నాడు. నందీశ్వరుడు భగవానుడిని పట్టుకుని బంధించి వారికి దక్ష ప్రజాపతి శిరస్సును ఛేదించి ఆ శిరస్సును యజ్ఞగుండంలో వేశారు. మరి వీరభద్రుడు ఆ యజ్ఞాన్నంతా కూడా అనుయాయులు కలిసి యజ్ఞాన్నంతా కూడా పాడు చేశారు. పాడు చేయడం అంటే మరి వీళ్ళని చూసే వాళ్ళంతా పారిపోయారు. వెంటనే ఈ యొక్క దక్షుడి యొక్క శిరస్సుని ఛేదించి దక్షిణాగ్ని అనేటువంటి అగ్నిలో ఆ దక్షుడిని శిరస్సుని వేశాడు. ఎవరు? వీరభద్రుడు. ఇలా వేసిన తర్వాత ఈ విషయం తెలుసుకునేటువంటి బ్రహ్మదేవుడు గబగబ, మరి దక్ష ప్రజాపతి కదా, ఆయన సృష్టికర్తే, మరి వీళ్ళ బ్రహ్మగారి యొక్క పుత్రుడు. సరే, బ్రహ్మగారు బయలుదేరి దేవతలందరితో కలిసి ఆ పరమేశ్వరుడు అనేక విధాలు ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది, బాబు నీ కూడా యజ్ఞంలో భాగం ఇస్తారు, నువ్వే సృష్టికర్తవు, ఇటువంటి వాడు నువ్వు దోషం చేసిన వారిని, తప్పులు చేసిన వారిని మన్నించే
స్వభావం కలిగినటువంటి మహానుభావ, లోకానికి తల్లిదండ్రులు అయినటువంటి పరమేశ్వరా, నువ్వు మమ్మల్ని క్షమించు అని వీళ్ళంతా దేవతలు ఋషులందరూ వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు సరే ఆయన స్వతసిద్ధంగా ఆయనకి ఎవరి ఎందుకు కూడా శత్రుత్వం ద్వేషం లేదు. దక్షుడైనా ఒకటే, ఇంకెవరైనా ఒకటే. మరి వాడు చేసే చేష్టల ద్వారా కొంత సతీదేవి వియోగంతో ఆయన బాధపడ్డాడు తప్ప మిగిలినటువంటి కాదు కదండి. ఆ విధంగా బాధపడి ఆ పరమేశ్వరుడు వారితో అన్నాడు, సరే మీరు చెప్పినట్లుగానే చేద్దామని చెప్పి అనుకుని వాళ్ళంతా కలిసి ఆ యజ్ఞం దగ్గరికి ఆ పరమేశ్వరుడిని తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఆ యజ్ఞం దగ్గర ఎవరున్నారు? బ్రహ్మ పరమేశ్వరుడు ఉన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, అపరాధం చేస్తే ఆ అపరాధాన్ని కూడా నువ్వు క్షమిస్తావు కదా స్వామి అని చెప్పేటప్పటికీ ఆ దక్ష ప్రజాపతి శిరస్సు లేదు ఆయనకి. అప్పుడు అక్కడ ఏం చేశారు? మేకపోతు ముఖం, అంటే మేకపోతుని సంహరించి యజ్ఞంలో వేసి ఆ ముఖం పట్టుకొచ్చి ఎవరికి దక్ష ప్రజాపతికి అమర్చారు. మీరు ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, ఈ దక్ష ప్రజాపతి పరమేశ్వరుడిని నిందించినప్పుడు పరమేశ్వరుడు వచ్చేసిన తర్వాత నందీశ్వరుడు శపిస్తాడు దక్షుడిని, నీకు మేకపోతు ముఖం వస్తుంది అని చెప్పించాడు అనమాట. అంచేత ఈవేళ ఆయనకి మేకపోతు ముఖం వచ్చింది. చేత పెద్దవాళ్ళని మనం ఎప్పుడు కూడా అపహాస్యం ఎప్పుడు చెయ్యకూడదు. సరే, ఆ దక్ష ప్రజాపతికి ఇప్పుడు మేకపోతు యొక్క ముఖం వచ్చింది. అయితే భగదేవత తన యజ్ఞ భాగాన్ని మిత్రుడైన దేవతల యొక్క నేత్రాలతో చూస్తాడులే భగవానుడు అనేవాడు. పోషదేవత అన్నాడు, వాడికి దంతాలు పీకేశారు వీళ్ళు. ఎక్కడా దక్షయజ్ఞ వినాశనం చేసినప్పుడు ఆ పోషదేవత యొక్క దంతాలు పీకేశారు. ఆయన ఆ పిండిని అవి తినాలి కదా, తన యజమాని యొక్క దంతాలతో తింటాళ్లే అన్నారు. అవయవాలు పోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ యజ్ఞంలో మరి చాలామందికి అవయవాలు పోయాయి. వీళ్ళొక్క అంతా యుద్ధం జరిగింది కదండి. ఆ సమయంలో వాళ్ళంతా కూడా విశ్వదేవతల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు కొంత సమకూర్చుకోగలుగుతారు. ఇంకా భృగు మహర్షి ఉన్నాడు. ఈయన ఫస్ట్సారి కూడా ఈ యొక్క శివ పార్షదుల్ని సంహరించడానికి మంత్రించిన జలాన్ని యజ్ఞగుండంలో ఇలా జల్లేటప్పటికి యజ్ఞంలోంచి కర్రలు తీసుకుని మహాపురుషులు ఉద్భవించారు. వాళ్ళంతా శివ పార్షదుల్ని సంహరించారు. అంటే కొట్టారు, వాళ్ళు పారిపోయారు. ఈ విధంగా భృగు మహర్షి కూడా దీంట్లో భాగస్థుడే అని చెప్పి కాదు, ఈ యజ్ఞంలో ఆయన కూడా ఒక భాగస్థుడే కదా. ఆయన కూడా దక్షుడిని బాగా రెచ్చగొట్టినవాడు. ఆయనకి గెడ్డాలు మీసాలు బెలేసాడు ఆ సమయంలో ఇలాగంటూ. అంటే నేను చాలా గొప్పవాడిని అంటాను. ఇప్పుడు ఆ గెడ్డాలు మీసాలు పీకేశారు వీళ్ళు. ఇప్పుడు మరి ఆయనకి ఏమవుతాయా? ఈ మేకపోతు యొక్క గెడ్డం, మేకపోతు యొక్క మీసాలు ఆ భృగు మహర్షికి వచ్చాయట. చూసారా? ఈ శివుడిని ఇలా చేయడం వల్ల ఇటువంటివన్నీ వాళ్ళకి సంప్రాప్తమయ్యాయి. అయిన తర్వాత ఆ దక్షుడికి మేకపోతు యొక్క శరీరాన్ని పెట్టారు కదండి, ఆ తలని పెట్టిన తర్వాత పరమేశ్వరుడు వచ్చేటప్పుడుగా పరమేశ్వరుడికి అన్నాడు, తన అజ్ఞానం అంతా అహంకారం అంతా కూడా తొలగిపోయింది పాపం దక్షుడికి. నిద్రలో లేచిన వాళ్ళ ఉన్నాడు. చెప్పాలంటే పూర్వం ఏం జరిగింది అన్నట్లుగా ఒక మాయలా జరిగిపోయింది, ఆయనకి తెలియకుండానే జరిగిపోయింది అని చాలా బాధపడ్డాడు. నేను ఇంత తప్పు చేశానా అని. దక్ష ప్రజాపతి యొక్క పుత్రికులు ఆయనకి ఎంతో ప్రేమ. అందరూ ఆడపిల్లలు ఆయనకి. ఇది దక్ష ప్రజాపతికి 27 మంది ఆడపిల్లలు ఉంటే ఆ 27 మంది కలిసి చంద్రుడిని వెళ్ళాడారు. రోహిణి కూడా చంద్రుని వివాహం చేసుకుంది కదండి. అంతమంది ఆడపిల్లలు ఆయనకి, చాలామంది ఆడపిల్లలు అంటే చాలా ప్రేమ ఎక్కువ. ఆ దక్ష ప్రజాపతి ఒక్కొక్క ఆడపిల్లని ఎంతో ప్రేమగా చూసేవాడు. సతీదేవి అంటే కూడా ఆయనకి ఎంతో ప్రేమ. ఆ సతీదేవి ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ శ్మశానాల్లో తిరుగుతుందో, శివుడు కూడా తిరిగితే ఆమె ఆరోగ్యం ఏమవుతుంది, ఆమె ఏ విధమైనటువంటి సుఖాలని అనుభవించలేదు. మహా సౌందర్య రాశి విభూతి రాసుకుని, కపాలాన్ని పట్టుకుని, మెడలో పాములు వేసుకుని
మా కపాలాల మెడలో దండ వేసుకుని గజ చర్మాన్ని ధరించి, పైగా అందరికీ 2 నేత్రాలు ఉంటాయి, 3 నేత్రాలు కలిగి, జడాధారి, త్రిశూలధారి, వాహనమేమో వృషభ వాహనుడు, అటువంటి వాడిని వివాహం చేసుకుంటే నా కూతురి యొక్క జీవితం ఏమవుతుంది అని ఎంతో బాధపడినటువంటి మహానుభావుడు దక్షుడు. కానీ ఆ పరమేశ్వరుడి యొక్క యథార్థ స్వరూపం ఏమి తెలుసు. ఆయన బూడిద రాసుకుంటేనే ఐశ్వర్యం ఇస్తాడు, పాములు మెడలో ఉంటేనే మనకు ఆభరణాలు ఇస్తాడు. ఆయన సాయంకాలం నృత్యం చేసినప్పుడు ఆయన శ్మశానాల్లో రాసుకున్న బూడిదే శరీరం నుంచి జారి కింద పడితే ఆ బూడిదని శిరస్సు మీద అందుకోవడానికి గంధర్వులు, కింపురుషులు, మునులు, మహానుభావులు, అష్టదిక్పాలకులు, దేవేంద్రాది దేవతలందరూ కూడా ఆ విభూతి కోసం, ఆ ప్రసాదం కోసం పెడతారు. అంత గొప్పవాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడి యొక్క విషయం పాపం ఆ దక్షుడు కూడా సంపూర్ణంగా తెలియదు. లౌకిక వాంఛలు వేరు, ఆత్మజ్ఞానం వేరు, పరమాత్మ జ్ఞానం వేరు. ఆ లౌకిక వాంఛల వాళ్ళకి అల్లుడు, మామ, కొడుకు, కోళ్ళు ఇవన్నీ. ఆత్మజ్ఞానం కలిగిన వారికి ఏమీ ఉండదట. అటువంటి పరమాత్మ జ్ఞానం కలిగిన వాడు పరమేశ్వరుడు, పంచభూతాల్లో నివసించేవాడు. ఓ స్వామి, నువ్వంత గొప్పవాడవయ్యా, నీ యొక్క జ్ఞానాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నీ యొక్క మహత్యాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు స్వామి. నీ ఎడల నేను ఎంతో అపరాధం చేశాను, అపరాధం చేసిన వారిని కూడా నువ్వు శిక్షించకుండా అనుగ్రహించేటువంటి తత్వం కలిగినటువంటి ఓ శంకరా, నన్ను క్షమించవయ్యా మహానుభావా అని చెప్పి ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క దక్షుడు ఆ పరమేశ్వరుడు యొక్క పాదాల మీద పడేటప్పటికి ఆయన కూడా సరే అని చెప్పి ఆయన ఇంకేమంటారు, ఏమనలేదు కదా, ఇంకా అక్కడికి వదిలేసేటప్పటికి ఈ లోపల శంకరుడు అక్కడికి నుంచి వాళ్ళంతా కూడా యజ్ఞ భాగాలు ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారంతా కూడా విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు. మరి విష్ణుమూర్తికి హవిస్సివ్వడానికి సిద్ధమయ్యారు. వెంటనే సదా విష్ణుమూర్తి అక్కడికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. హరి యొక్క తేజస్సు, బ్రహ్మ తేజస్సు, ఆ యొక్క దక్ష యజ్ఞం అంతా కూడా కాంతులతో విరజిమ్ముతూ ఉన్నది. ఆయన వైకుంఠవాసి. అక్కడ దక్షుడు అన్నాడు, ఓ పరమాత్మ, నీవు అద్వితీయుడువు, నిర్భయుడువు, మాయ ద్వారా మనుష్య రూపంలో అవతరించి సామాన్య మానవుల వలె అజ్ఞానులకి గోచరిస్తూ ఉంటావయ్యా అని ఆయన అన్నాడు. ఋత్విక్కులు అన్నారు, ఓ నిరంజనుడువు, శుద్ధ స్వరూపుడువు, ప్రధానమైన సేవకుడువు, నందీశుడు శాపకారణంగా మా బుద్ధి కేవలము కర్మకాండ యందే నిమగ్నమయ్యున్నది అని బ్రాహ్మణులు అన్నారు. అలాగనే సదస్సులు పలికేరు, శరణాగత వత్సల అని చెప్పి ఆ శంకరుడిని అడుగుతున్నారు. అంతేకాకుండా అప్పుడు శంకరుడు అన్నాడు, వరదాయక, నీ పాద పద్మములను ఆరాధిస్తే లోకమనందు సకల పురుషార్థాలు సిద్ధిస్తాయి అని చెప్తూ శంకరుడు అంటున్నాడు, ఓ వరదాయక, నీ పాద పద్మాలని సేవిస్తే ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పి, నీ పాదార విందములపై మనస్సు ఉంచితే అజ్ఞానులు అందరూ కూడా అజ్ఞానం తొలగిపోతుందయ్యా. సదా పరమాత్మ యందు మనస్సు ఉంచాలి, ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా తొలుగుతుంది అన్నాడు. భృగు మహర్షి అంటున్నాడు, నీ మాయ ఊహలకు అందనిది. అందువలన జనుల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక అజ్ఞానంలో నిద్రిస్తారు. మనం అంతా ఏమనుకుంటాం, అవిద్యనే విద్య అంటాం. విద్య అనుకున్నాడు కాబట్టే దక్షుడికి ఇటువంటి కష్టం వచ్చింది. ఏదైతే విద్యో అది విద్య, ఏదైతే అవిద్యో అది విద్య అనుకోకూడదు. మనకి ఏది విద్య, ఆత్మజ్ఞానం విద్య. మనం ఏమనుకుంటాం, బాహ్యమైనటువంటి విషయాలంతా విద్య, చదువు, ఉద్యోగము, ప్యాకేజీ అనుకుంటాం. ఏమీ కాదయ్యా, ఆత్మజ్ఞానమే. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, అచ్యుతా, నీ రూపం విశ్వానికి కూడా మంగళదాయకమయ్యా. నిన్ను దర్శించినంత మాత్రం చేతనే మానవుల యొక్క పాపాలన్నీ తొలగిపోతాయని ఇంద్రుడు అన్నాడు. ఋత్విక్కుల యొక్క భార్యలు అంటున్నారు, నిన్ను పూజించడానికి బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని సృష్టించాడయ్యా, అందరూ కలిశారు అని ఆయన అన్నాడు. అప్పుడు
సిద్ధులు కూడా అన్నారు శ్రీహరి, అగ్నిదేవుడు అన్నాడు, దక్ష ప్రజాపతి భార్య అన్నది, ఇలా అందరూ కూడా అంటూ ఉంటే అప్పుడు భగవానుడు అన్నాడు, దక్ష, జగత్తుకు మూల కారణమైన పరబ్రహ్మను నేనే. ఈ లోకానికి ఈ బ్రహ్మస్వరూపం ఊరికే, ఆ బ్రహ్మను నేనే. జగత్తును సృష్టించి బ్రహ్మదేవుడిని నేనే. లయం చేసే పరమేశ్వరుని కూడా నేనే. సకల ప్రాణులకి ఆత్మని, ఈశ్వరుడిని, సాక్షిని కూడా నేనే. సకల ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ నేనే. త్రిగుణాత్మకమైనటువంటి మాయను స్వీకరిస్తాను. త్రిగుణాత్మకమైన మాయని శ్రీకృష్ణుడు స్వీకరిస్తాను. ఆ త్రిగుణాత్మకం ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని 3 రూపాలు. శుద్ధ సత్వస్వరూపుడు, అద్వితీయుడు అయిన పరబ్రహ్మ అంటే నేనే అనుకో. బ్రహ్మదేవునికి, పరమేశ్వరునకు, సకల ప్రాణులకు, నాకు ఎట్టి భేదము లేదు. అది విషయం. అంటే పరమేశ్వరుడన్నా, విష్ణుమూర్తి అన్నా, బ్రహ్మదేవుడన్నా ఒక్కటే అనే జ్ఞానం ఉండాలి. విష్ణు వేరు, శంకరుడు వేరు అని శైవం వైష్ణవం ఏమీ లేదు, అంతా ఒక్కటే అని ఆయన చెప్పిన మాటలు. ఇది భగవంతుడు, వ్యాస భగవానుడు చెప్పిన విషయం, అంతేగాని పుల్లెల సత్యనారాయణ గారు చెప్పింది కాదు. ఆత్మమాయాం సమావిశ్య సోహం గుణమయీంద్రిజ సృజన్ రక్షన్ హరన్ విశ్వం దద్రే సంజ్ఞాం క్రియోచితాం తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేనాజ్ఞోనుపశ్యతి యథా పుమాన్న స్వాంగేషు శిరపాణ్యాదిషు క్వచిత్. మానవుడు శిరస్సు, చేతులు మొదలైన అంగములు తనకంటే వేరే కాదు. మానవుల్లోనే చేతులు ఉంటాయి, మానవుల్లోనే కళ్ళు, ఇవన్నీ కలిపితేనే మానవుడు కదా. అంటే మానవుడి కంటే భిన్నంగా చేతులు, మానవుడి కంటే భిన్నంగా కళ్ళు ఉండవు కదా. అలా నాకంటే భిన్నంగా ఈ పరమేశ్వరుడు కాదు, నాకంటే భిన్నంగా శంకరుడు కాదు, అందరమే ఒకటే, ఒకటే రూపమయ్యా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మా యందు ఎట్టి భేదమో లేదు. త్రయాణామేక భావానాం యో న పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సశాంతి మధిగచ్చతి అన్నారు. అంచేత నేనే సకల ప్రాణుల్లో జీవరూపుణ్ణై ప్రకాశిస్తున్నాను. ఈ విషయములను ఎరిగి మమ్మలను అభేద రూపముగా దర్శించేవాడు పరమశాంతిని పొందుతాడు. విష్ణువుని ఆరాధించిన, శంకరుని ఆరాధించిన, బ్రహ్మను ఆరాధించిన ఒకటే అనే భావంతో మీరు ఉండాలి అని ఆ భగవానుడు సాక్షాత్తు మనకి ఈ దక్షయజ్ఞ సమయంలో చెప్తున్నాడు. ఓ దక్షపుత్రికి అయిన సతీదేవి ఇలా తన పూర్వ దేహాన్ని యోగాగ్ని యందు త్యజించి, యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని త్యజించేసి హిమవంతుడి యొక్క ధర్మపత్ని అయిన మేనాదేవి గర్భంలో జన్మించిందట. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు మరి ఆ పార్వతీదేవితో వివాహం జరుగుతుందనేటువంటి విషయం ఉంటుంది. ఈ విధంగా దక్షయజ్ఞం పూర్తయింది. ఈ యజ్ఞంలో పరమేశ్వరుడికి భాగం ఇచ్చారు. ఆ పరమేశ్వరుడు భాగం ఇచ్చిన తర్వాత కూడా ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడు చక్కని ఉపదేశాన్ని చెప్పారు. స్వయంగా విష్ణుమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటే. ఈ 3 అంటే శరీరము మనుషుడి కంటే ఈ అవయవాలు వేరు కానట్లుగా మేమంతా ఒకటే. ఏ భగవంతుడిని ఆరాధించినా నదీనాం సాగరో గతి అన్నట్లుగా సమస్తమైనటువంటి దేవతలు వారి వారి ఇచ్ఛానుసారం ఏ దేవతల్ని స్మరించినా అదంతా కూడా పరమాత్మను మాత్రం చేరుతుందనే విషయాన్ని ప్రతి భక్తుడు గ్రహించాలి. ఆంజనేయ స్వామి, అమ్మవారు, దుర్గాదేవి, పార్వతి, పరమేశ్వరుడు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి, ఇలా అనేక రూపాలు, భిన్నమైనటువంటి రూపాలు ఆరాధన ఏది చేసినా
మరి మొత్తమైనటువంటి మార్గం ఏమిటయా అంటే భగవంతుడిని చేరుతుంది. కాబట్టి మానవుడి యొక్క వాంఛలు అన్నీ నెరవేరుతాయని చెబుతూ ఈ యొక్క దక్షయజ్ఞం యొక్క ఫల భాగాన్ని ఈ యొక్క ఎవరైతే సంపూర్ణంగా వింటారో వారందరికీ కూడా అభయ ఆయురారోగ్య వస్తాయన్నారు. ఇదం పవిత్రం పరమీశ చేష్టితం యశస్యమాయుష్య మగౌఘ వర్షణం. ఇది యశస్సుని, ఆయుష్ని, ఇది నిత్యము భక్తిభావంతో విని ఆ స్వామిని కీర్తిస్తే చాలట మన పాపాలన్నీ పటాపంచలవుతాయని చెప్పబడుతోంది. ఈ విధంగా మన భాగవతంలో చతుర్థ స్కందంలో దక్షయజ్ఞం పరిపూర్ణమైనది. రేపటి నుంచి ధ్రువోపాఖ్యానం అనేటువంటి కొత్త వృత్తాంతంతో మనం ముందర కలుసుకుందాం. సర్వే జన సుఖనో భవంతు. ఈ భాగవతం అనే దాన్ని మీరు వింటూ 10 మందికి వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. భాగవతాన్ని మీరు వింటే అంత పుణ్యమో 10 మందికి పంచిన అంత పుణ్యం అనే భావనతో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అది చూడండి. పాత భాగాలు కూడా మీరు తప్పకుండా చూడొచ్చు. స్వస్తి.